దేవుడి దగ్గర మనం ఏదైనా అడిగి దేవుడు మనకి సమాధానం ఇవ్వాలి అని అంటే దానికి ముందు ఏం చేయాలి? బలుల్ని, సమాధాన బలుల్ని మనం అర్పించిన తర్వాత దేవుని అడుగుతాం. అప్పుడు ఆయన మనకు పరిష్కారం చెప్తాడు. ఇది పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ పద్ధతి వాడతారా? ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ పద్ధతి మనం వాడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ మోకాళ్ళు వేసిన వెంటనే లిస్ట్ చదివికూడదు. ఫస్ట్ మన పాపములను ఒప్పుకోవాలి, మనం పశ్చాత్తాపడాలి, దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడిన తర్వాతే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తారు కదా. ఆయన సమాధాన స్థితిలోనికి మనం రావాలి. సో ఇక్కడ పాత నిబంధనలో ఈ కార్యాల ద్వారా ఒక ఛాయను మనం చూస్తున్నాం. అది నూతన నిబంధనలో మన లైఫ్ స్టైల్కి కూడా సరిపోయేటటువంటిది. క్రైస్తవ జీవితం ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటిది. పాపములను దేవుని యొక్క సన్నిధిలో